సామెతలు 17వ అధ్యాయం 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. అన్నారుగా, బీదలను వెక్కిరించేవాడంట వారి సృష్టికర్తని నిందించేవాడు. ఇదే పొజిషన్లో, బీదలు అనే పొజిషన్లో బలహీనులు, అవిటివాళ్ళు, కుంటివాళ్ళు, బలహీనులు, శారీరకంగా బలహీనంగా ఉన్నవాళ్ళు కానీ మానసికంగా బాధపడేవాళ్ళు కానీ ఈ కేటగిరీ కింద వచ్చేస్తారు. ఎవరైతే చెప్పండి ఒకసారి, మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు కానీ శారీరకంగా బలహీనంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ కేటగిరీ కింద వచ్చేస్తారు. ఇక ఇందులో బీదలు అనే ఉన్న చోట వాళ్ళని ఇక్కడికి చేర్చవచ్చు. అలాంటి వాళ్ళని వెక్కిరించేవారు ఎవరైనా సరే. ఇప్పుడు స్కూల్ దశలో ఉంటాం. స్కూల్ దశలో ఇప్పుడు నేను చిన్నతనం, ఇప్పుడు తోటోళ్ళు ఒకళ్ళు ఇప్పుడు అడిగేదాన్ని లోపం ఉందనుకో. ఇప్పుడు ఉదాహరణకి నత్తి ఉంది, చిన్నతనం కొందరికి నత్తి ఉంటుంది, దాన్ని బట్టి ఎక్కిరించడం కానీ రకరకాల ఏ చిన్న చిన్న లోపాలను బట్టి ఎక్కిరించడం కానీ అలాంటివి చేస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే ఫలానా బలహీనత. ఇప్పుడు గుడ్డోడు ఉన్నాడు, గుడ్డోడా అన్నాం అనుకో, ఆ గుడ్డితనం అనేది ఆడు పెట్టుకున్నాడా, ఫలానా వ్యక్తి ఫలానా బాబు పెట్టుకున్నాడా, బాబు పెట్టుకోవాలా, అది దేవుడు కలగజేసాడు. ఇప్పుడు ఆ బాబుని ఆ పిల్లవాడిని కానీ ఎక్కిరించామనుకో, అది తగిలేదు ఎవరికి? ఈ బొడ్డోడికి తగిలిది సరే, అంతకంటే కనపడకుండా దేవుడికి తగిలిద్దిగా. ఎందుకంటే దేవుడే కదా ఈ వ్యక్తిని ఇలా తయారు చేసింది. దేవుడా, నువ్వు ఎందుకు ఇలా పలానా బాబు విషయంలో పక్షపాతం చూపించావంటే, దేవుడు నామ మహిమార్థం తను అలా పుట్టాడు. దేవుడి నామం గొప్ప చేయబట్ట కోసం. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నాయిరా, కాళ్ళు చేతులు ఉన్నాయి. నువ్వు దేవుడికి లోపడ్డావు అంటే అదొక రకంగా ఉంటుంది. అసలు కాళ్ళు చేతులు లేకపోయినా, చెవు పని చేయకపోయినా, కళ్ళు పని చేయకపోయినా, మోకగా ఉన్నా కానీ దేవుడిని ఆరాధిస్తున్నాడు అంటే అది దేవుడికి ఎంతో ఘనత. సైతాను ముందు ఇలా కాళ్ళు రేకరేస్తాడు, దేవుడు కాళ్ళు రేకరేస్తాడు. నువ్వెవరో చూసావా? సాతాన్ని చూసావా? ఇదిగో లోకంలో అందరినీ పాడు చేశాను అన్నావు చూసావా? చెవుడైనా సరే, మోగోడైనా సరే, గుడ్డోడైనా సరే, నా పిల్లోడు చూడు ఎలా ఆరాధిస్తున్నాడు చూడు అని దేవుడు ఎంతో గొప్పగా అతిశయంగా చెప్పుకుంటాడు ఆ వ్యక్తి గురించి. నోవాహు టైంలో నోవాహు లాంటి నీతిమంతుడు దొరకలేదు. యోబు టైంలో యోబు కాలంలో యోబు లాంటి నీతిమంతుడు దొరకలేదు. అలా అనమాట. ఈ వ్యక్తి గురించి కూడా చెప్పుకుంటాడు. గుడ్డివాళ్ళుగా, ఇలా వికలాంగులుగా పుట్టిన వాళ్ళు, నపుంసకులుగా పుట్టిన వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు దిగులు చెందాల్సిన పనే లేదు. వాళ్ళకి ఈ లోకంలో రిజర్వేషన్ అనేది ఎలా ఉందో వాళ్ళకి దేవుడి దగ్గర రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళు తక్కువ చేసినా ఎక్కువ చేసినట్టుగానే లెక్కల్లోకి వస్తాయి. నీకున్న శక్తి తక్కువే, కానీ నీ పూర్ణ శక్తి ఉపయోగించి నువ్వు చేసావు కాబట్టి బాగా గొప్పగా చేసిన వ్యక్తితో సమానంగా చూస్తాడు ఇతను కూడా. వీటి చేసి అవయవాలు లేకపోవడం వల్ల పెద్ద పని చేయాలి, కానీ చేసినంతలో పూర్తి శక్తి ఉపయోగించాడు కాబట్టి ఇతర గనుడు కింద ఎంచుతాడు అనమాట. ఇంకా అలా తయారవ్వాలి అనమాట. ఇక మన పూర్తి శక్తి ఉపయోగించి దేవుడి నామాన్ని ఘనపరుస్తూ ఉండాలంట మన ద్వారా. ఈరోజు నాకు కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, మనం ముఖ్యంగా ప్రార్థన కానీ స్తుతి కానీ ఒక రోజులో సరిగ్గా చేయలేదు అంటే మనం ఆ రోజుకి రావాల్సిన ఆ కోట, ఆ బంగారం, ఆ ముత్యాలని మనం కోల్పోయాం అంతే. అలా కొంతకాలం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట, కొంతకాలం కానీ మనం దేవుడికి అర్పించాల్సిన మహిమ కానీ మనం అర్పించకపోతే, నేనైనా సరే ఎవరైనా సరే ప్రార్థన పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేస్తాం కదా. ఉదాహరణకి ఆ ప్రార్థన ఎగ్గొట్టేసాం అనుకో, ఉదాహరణకి చేయట్లా చాలా రోజులు సరిగ్గా
సంవత్సరం చేయట్లేదు అనుకో ఉదాహరణకి. ఆ కాలం వరకు మన సర్టిఫికెట్ అనేది మంచి సర్టిఫికెట్ రాదు. అంటే మనం కోర్సులో జాయిన్ అయ్యాం, సరిగ్గా వెళ్తలేదు, మార్కులు ఏమవుతాయి? సంవత్సరం కోర్సు అనుకున్నాం, మనం సరిగ్గా వెళ్ళలేదు, ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు వెళ్తున్నాం, ఏదో ఒకటే ఏదో రాసి వస్తున్నాం, చివరికి మార్కులు 30 మార్కులు కూడా వస్తాయి లేదు, సర్టిఫికెట్ మీద 30 మార్కులు వేస్తారు కదా, పిచ్చి సర్టిఫికెట్ అన్నమాట. అలాగే మనం కొంతకాలం పాటు దేవుడి చెంద ఇవ్వాల్సిన ప్రార్థనలు ఇలాంటివి కానీ అర్పించకపోయిన పక్షంలో మనకి నీతి క్రియలు, మనం చేయగలిగిన నీతి క్రియలు అయ్యి సరిగ్గా చేయలేని పక్షంలో మన సర్టిఫికెట్ కూడా పడిపోయిద్ది, మన సర్టిఫికెట్ కూడా డౌన్ అయిపోయింది, విలువ లేకుండా పోయింది. ఇదా చెత్త సర్టిఫికెట్, చెత్త సర్టిఫికెట్. ఈ లోకంలో ఉన్నంతకాలం తన స్వార్థం కోసం బతికే. ఇంకో మాట, ఎవరైతే ఈ లోకంలో సేవా నిమిత్తం అన్నమాట మంచి చేయాలి అన్న ఉద్దేశంతో తమ స్వార్థాన్ని పక్కన పెట్టి ఇక ఆ మంచి ప్రకటించడంలో కానీ ఆ మంచి చేయటంలో కానీ అలా తమ జీవితాలను సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటున్నారు, ఈ రోజుల్లో కనబడుతున్నారు, ఎప్పుడూ ఉంటానే ఉంటారు. అలాంటి వాళ్ళని గౌరవించండి. అలాంటి వాళ్ళు గౌరవానికి అర్హులు అనేది దేవుడు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేదలైనా సరే, అవయవాలు కుషించిపోయినా సరే, కుషించిపుట్టిన అవయవాలు సక్రమంగా పుట్టిన దేని గురించి కూడా దిగులు చెందాల్సిన పని లేదు. దేవుడి దృష్టిలో వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఎక్కువ. అవయవాలు ఉన్నవాడి కంటే అవయవాలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఎక్కువ, కొద్దిగా చేసినా కానీ కొంచెం ఎక్కువ చేసినట్టే లెక్కలోకి వస్తారు వాళ్ళు. కాబట్టి పేదలైనా సరే, ఎవరైనా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని బట్టి ఆనందించాలి అనేది బైబిల్